భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దంపేట మండలం. నా పేరు వరమాల సూర్యబాబు. మా తాతల తండ్రుల దగ్గర నుంచి మీసాల పెంచే అలవాటు ఉంది. ఇక అప్పటి నుంచి నేను కంటిన్యూ చేస్తున్నా. మధ్యలో మా నాన్నగారు జరిపేపాటికి భూమి కాని ఈ భూమి కాని ఉండే టైంలో ఆ కార్యక్రమం కోసం మీసాలు తీయాల్సి వచ్చింది. మళ్ళీ తర్వాత మళ్ళీ పెంచుకున్నాక 20 సంవత్సరాలు. అప్పుడు మా అమ్మ కాలం చేసింది తీసేసా. మళ్ళీ 30 సంవత్సరాలు బట్టి మళ్ళీ పెంచుకుంటున్నాను మా మీసాలు. నాకు ఫస్ట్ నుంచి తరతరాల నుంచి మాకు అలవాటు ఇది. నా మీస కట్టు వచ్చిన దగ్గర నుంచి కూడా నాకు పెంచే అలవాటే పెంచుతూనే ఉన్నాను. అది ఇప్పుడు వయసు పెరిగింది కదా, మీసం అంతా తగ్గిపోతుంది. అది పొద్దున సాయంత్రం స్నానం చేయడం మినిమిట్ సబ్బు దీనికి వాడేది. ఎలాంటి ఖర్చు ఏం లేదు, ఎక్స్ట్రా ఖర్చు పెట్టేది లేదు. దీనివల్ల ఏంటంటే నాకు చాలామంది బాబాయ్ మీసాల బాబాయ్ అసలు తెలవటం చేయటం. నా మీసాల ఇల్లు నాకు నేనైలు నా మీసాలు నాకు అంటూ మంచి ఇల్లు తీసుకుంటున్నాను. మీ కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అవుతున్నారు? మా కుటుంబ సభ్యులు బయట వాళ్ళు మా కుటుంబ సభ్యులు కూడా చెప్పే ఫీల్ అవ్వడం కాదు దీని గురించి. ఎవరైనా సరే అంతూ కొంతమైనటువంటి సంతోషం ఉన్నాయి కనపడితే వాళ్ళు కేకలేస్తుంటారు. బజార్న పోతుంటే కుర్రోళ్ళు కేకలేస్తుంటారు, బాబాయ్ వెళ్తున్నారు అంటారు. అది ఒకసారి 120 సంవత్సరాల ముసలమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఎట్లా ఉంది ఈ ఆరోగ్యం అన్న అనేపాటికి అయ్యా నాకు బాగానే ఉంది కానీ అయ్యా ఏంటి ఎంత మీసాలు పెంచావు ఏంటి నేను ఎవరిని చూడలేదని ఉంది. మళ్ళీ ఒకసారి 100 సంవత్సరాలు పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళా, తాత ఏంటి ఆరోగ్యం ఎట్లా ఉందన్న అంటే బాబాయ్ అన్నాను. బాబాయ్ నువ్వు నన్ను బాబాయ్ అంటావు ఏంటి అన్న. లేదు నువ్వు పెద్ద మీసాలు పెంచావు, మేము పెద్ద మీసాలు నువ్వు పెంచావు, నేను పెంచడానికి నాకు ఆ వయసు వస్తుందా అనేసి ఆ పెద్ద ఆయన అలా మాట్లాడాడు. అందువల్ల నాకు మీసాలు ఏమో సంతోషం ఏమో ఇష్టం, జనాలు కూడా ఏమో ఇష్టం. నా మీద పెద్దలు కూడా దగ్గర తీసుకుంటాను. నేను చేసేది ఎగసాయి ఇచ్చిన పని. నా చుట్టుపక్కల వాళ్ళు మా చేలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు రోజు చాలా మంది సెల్ఫీలు ఇస్తూనే ఉంటారు. నేను భద్రాచలం వెళ్ళా, ఆ గుళ్ళోకి పోతే ఆడవాళ్ళందరూ చుట్టుపక్కల చేరారు. వాళ్ళు ఇళ్ళని లేదు, చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ. అంకుల్ గారు ఒక సెల్ఫీ దిగినా ఒక సెల్ఫీ దిగితే ఉంటారు, అది దిగుతూ ఉంటారు. నాకు నచ్చిన విషయం, అందువల్ల నేను తెలుసుకునే విషయం. చాలా ఇల్లు నాకు చెప్పే ఇల్లు అయితే కాదు. ఇది ఎంత ఏ ఊరన్నా కూడా గుర్తింపు, ఏ ఊరు పోయినా ఏ గుడికి పోయినా ఎక్కడ పోయినా గుర్తింపు. మీసాల బాబాయ్ వస్తున్నాడు, ఎవరైనా మీసాల బాబాయ్ నా పేరు. అది వనమాల సూర్యబాబు చేసేసి మీసాల బాబాయ్ పేరు నా పేరు. కొంతమందికే వనమాల సూర్యబాబు అనే విషయం తెలుసు, చాలామంది మీసాల బాబాయ్ పెద్ద చిన్న అందరికి కూడా.